నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి నకిలీ మద్యం కేసు ఏదైతే ఉందో దయచేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి నకిలీ మద్యం కేసు వేరే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం వేరే ఈ నకిలీ మద్యం కేసు అనేది ఏందంటే నకిలీ మద్యాన్ని జోగి రమేష్ వాళ్ళ ఫ్రెండ్తో తయారు చేపించి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నాలు చేశాడు కదా అది నకిలీ మద్యము ఆ కేసుకు సంబంధించి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు జోగి బ్రదర్స్ ఇద్దరిని రిమాండ్లో ఉంచారు ఇప్పుడు రిమాండ్లో ఉంచి కస్టడీకి తీసుకొని విచారణ కూడా చేయడం జరిగింది 250 ప్రశ్నలు అడిగితే ముద్దుర్లు కదా దేశ ముద్దుర్లు వీళ్ళిద్దరు దేశ ముద్దుర్లు ఏం చెప్తున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ గారిది ఒక సినిమా ఉంటుంది ఆ సినిమాలో ఏం అడిగినా ఏం చెప్పాలి అంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయా అని చెప్పమంటారు కదా ఆ సినిమా చూసి వచ్చినట్లున్నారు ఏ ప్రశ్న అడిగినా తెలియదు గుర్తులేదు మర్చిపోయామని చెప్పి ఆ సమాధానాలే చెప్తా ఉన్నారు సో రిమాండ్ నుంచి కస్టడీకి తీసుకొని దాదాపు 250 ప్రశ్నలు అడిగారు 250 ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానాలు చెప్తా ఉన్నారంట తెలియదు గుర్తులేదు మర్చిపోయా కస్టడీలో జోగి బ్రదర్స్ సమాధానాలు 4 రోజుల్లో 250 ప్రశ్నలు అడిగిన అధికారులు ప్రతి ప్రశ్నకు దొంగ తిరుగుడు సమాధానం ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది ఎదురుగా ఫోన్లు ఓపెన్ ముగిసిన కస్టడీ 9వ తేదీ వరకు రిమాండ్ డిసెంబర్ 9వ తారీఖు వరకు వాళ్ళకు రిమాండ్ అయితే పొడిగించారు వాళ్ళకు చాలా కష్టంగా ఉందంట నెల్లూరులో విజయవాడకు మార్చమంటా ఉన్నారు నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉంటున్న తనను విజయవాడలో జిల్లా జైలుకు తరలించాలని జోగి రమేష్ న్యాయాధికారి లెనిన్ బాబు విన్నవించుకున్నారు విజయవాడలో ఉన్నటువంటి జైల్లో ఆల్రెడీ సెట్ చేసుకున్నారేమో మంచి భోజనాలు అక్కడ లేకపోతే వాళ్ళ దోస్తులు ఎవరైనా ఉన్నారేమో కానీ మొత్తానికి మాకు నెల్లూరులో వద్దు విజయవాడకు మార్చమని చెప్పి వాళ్ళు పిటిషన్ కూడా వేసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి గుర్తులేదు తెలియదు మర్చిపోయా ఎక్సైజ్ పోలీసుల కస్టడీలో ఉన్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ బ్రదర్స్ అధికారులు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు ఇవి నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులుగా ఉన్న జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము 4 రోజుల కస్టడీ ఆదివారంతో ముగిసింది వారిని విజయవాడ గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ తూర్పు పోలీస్ స్టేషన్లో విచారించారు వాళ్ళను 4 రోజులు కస్టడీలోకి తీసుకొని విచారించాలని కోర్టు ఆదేశిస్తే 4 రోజుల కస్టడీ ముగించింది తరువాత ఈ నెల 9వ తారీఖు వరకు మళ్ళీ రిమాండ్ అయితే విధించారు ఫోన్లు తెరిచిన బ్రదర్స్ కస్టడీలో ఉన్న జోగి బ్రదర్స్ తమ ఫోన్లను అన్లాక్ చేశారు అరెస్టు చేసినప్పుడు జోగి రమేష్ ఆయన సోదరుడు రాము ఫోన్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అనంతరం సాంకేతిక విశ్లేషణల కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపారు సో నాకు ఎవరో తెలియదు ఆ జనార్దన్ రావు ఎవరో తెలియదు అదేవిధంగా ఆ జయచంద్రారెడ్డి ఎవరో నాకు తెలియదు అంటాడు వాళ్ళతో దిగినటువంటి ఫోటోలు వస్తాయి వాళ్ళు ఎవరో తెలియదు అంటాడు ఇంటికి పిలిచి గంటల్లో మాట్లాడినట్లు సమావేశమైనట్లు సీసీటీవీ ఫుటేజ్లు వస్తాయి ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు ఆయన మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి అని చెప్తాడు నాకు చిన్నప్పుడు షెడ్డీ దోస్త్ అంటాడు సో వీళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి సంభాషణలు కావచ్చు వీళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాటింగ్ కావచ్చు వీళ్ళు ఎక్కడో సమావేశాల్లో పాల్గొన్నటువంటి వీడియో ఫుటేజ్లు కావచ్చు అదేవిధంగా వీళ్ళు ఫంక్షన్లకు వెళ్ళినటువంటి ఫోటోలు కూడా ఈ మధ్య బయటకు రావడము సంచలనంగా మారిన విషయం మనం అందరం చూసాము సో నాకు సంబంధమే లేదంటాడు కానీ వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిగింది ఏమడిగినా నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా అని చెప్తున్నాడంట సో మొత్తానికి ఆ ఫోన్లు అయితే ఓపెన్ చేశారు పాస్వర్డ్లు చెప్పాలని అధికారులు అడగగా తామే తెరుస్తామని ఫోన్లు తీసుకొని అన్లాక్ చేశారు ఆఫ్రికా వెళ్ళడానికి ముందు తాను జోగి రమేష్ ఇంటి వద్ద కలిశానని ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు దీనికి సంబంధించి రమేష్ ఇంటి నుంచి డివిఆర్ను స్వాధీనం చేసుకుని ఫుటేజ్ని పరిశీలించాలని భావించారు దీనికి పాస్వర్డ్లు ఉండడంతో తెరుచుకోలేదు రమేష్ తన ఇంటి సీసీ కెమెరాలను సెల్ ఫోన్కు అనుసంధానం చేసుకున్నారు ఫోన్లను అన్లాక్ చేశాక దానిలో నిక్షిప్తమైన ఫుటేజీలను పరిశీలించారు జోగి రమేష్ ఇంటి ముందు అద్దేపల్లి అటు ఇటు తిరగడం ఫుటేజీల్లో కనపడినట్లు తెలిసింది జనార్దన్ రావు ఎవరో నాకు తెలియదని చెప్పినటువంటి జోగి రమేష్ వాళ్ళ ఇంటికి ఆయన ఆఫ్రికాకు పారిపోయే ముందు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని చర్చలు జరిపినటువంటి ఫుటేజ్ బయటపడింది సో వాళ్ళ ఇంట్లో వాడేటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తన మొబైల్కు అనుసంధానం చేసి ఉంచుకొని ఉన్నాడంట దానికి సంబంధించి అన్లాక్ చేపించారు పోలీసులు అన్లాక్ చేపించి ఆ వీడియో ఫుటేజ్లు పరిశీలిస్తే ఆఫ్రికాకు పారిపోయే ముందు జనార్దన్ రావు జోగి రమేష్ ఇంటికి వచ్చాడు ఆ ఇంటి ముందర సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది ఆ డేటాను ఆ విజువల్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుటేజ్ మొత్తాన్ని అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది సో మొత్తానికి జోగి రమేష్ విచారణ 4 రోజుల్లో కస్టడీకి తీసుకొని విచారించారు విచారణ పూర్తయింది మళ్ళా కస్టడీ పొడిగిస్తూ ఈ నెల 9వ తారీఖు వరకు రిమాండ్ విధించారు మరి చూద్దాం ఈ కేసులో ఏం జరుగుతుందో సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు